అయ్యో కాలు తీయవే. ఎవరక్కడ? ఓ పిల్ల. దొంగ పిల్లి తలుపులన్నీ వేసినా ఎలా దూరిందో ఏమో. చెప్తా నీ సంగతి. దొంగ పిల్లి బయటికి రా. రా. ఆయన పిల్లిని కొడితే పాపం కదా, లోపలే ఉండవే, నేను వెళ్ళిపోతున్నాను. ఇద్దరత్తలకు ఇత్తడిత్తడైపోయింది. దొంగ మొహంది వెళ్ళిపోయింది. దొంగ మొహంది నా చేతిని తొక్కి నలిపేసింది. నీకు చెయ్యి మాత్రమే మహా, నన్ను ఒళ్ళంతా కుళ్ళ పొడి చేసింది. అది మనల్ని చూసి కావాలని చేసిందంటావా? ఏమో మహా, దాని సంగతి రేపు తెల్లారాకు చూసుకుందాం పదా. ఛ! రాజా, టిఫిన్ రెడీయా? రెడీ అమ్మా. ఈ ఐటమ్స్ అన్ని నువ్వే చేసావు కదా? నేనే చేశానమ్మా. రాత్రి కూడా అడిగారు, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? అది నీకు అనవసరం, వెళ్ళి పని చూసుకో. సరేనమ్మా. ఇడ్లీ, ఉప్మా, వడ, దోశ, కొబ్బరి చట్నీ. రాజ్యం అన్ని మనకిష్టమైన ఐటమ్సే చేసింది మహా. ఇంట్లో అందరూ బయటికి వెళ్ళిపోయారు కదా, అందుకని నేనే స్పెషల్గా చేయమన్నాను. ఓ, అయితే ఈ మెనూ నీదే మహా. ఐటమ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వెంటనే ఓ పట్టు పట్టేద్దాం. కూర్చో. ఏ మాటకా మాట మహా. రాజ్యం చేతి వంటే వంట, దాని రుచి ఎవరికీ రాదు. ఈ రోజు రాజ్యం చాలా టేస్టీగా చేసింది. అందరూ బయటికి వెళ్ళిపోయినా రేవతి, సీత ఇంట్లోనే ఉన్నారు మహా. పాయిజన్ ప్లాన్ మనకు తెలిసిపోయిందని ఆ సీతకింకా తెలీదు. అది తాడెక్కే రకం అయితే నేను దాన్ని తలను తన్నే రకం. మనల్నే విషం పెట్టి చంపాలనుకుంటుందా? ఇప్పుడు దాన్ని, రేవతిని ఆకలితో చచ్చేలా చేద్దాం మహా. మొత్తం ఐటమ్స్ అన్ని మనమే తినేద్దాం. అవును సీత,
ఈరోజు మా వదిన్లు తినే టిఫిన్లలో విషం కలిపి చంపేస్తానని రాత్రి నాతో చెప్పావు. ఇప్పుడు ఇంత కూల్గా ఉన్నావేంటి? దాన్ని వంటగదిలోకి వెళ్ళనివ్వకపోతే కామ్గా ఉండకేం చేస్తుంది? రాత్రి నీ కోపం చూసి ఎక్కడ మా వదిన్లను విషం పెట్టి చంపేస్తావో అని చాలా టెన్షన్ అయ్యాను. ఆ పని చేయనందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాల్సింది సీతకు కాదు, రాజ్యానికి. అది సీతను వంటే చేయనివ్వలేదు. సారీ పిన్ని, నేను మాట అంటే మాటే, చేసేదే చెప్తాను, చెప్పిందే చేస్తాను. అంటే మా వదిన్లు తింటున్న టిఫిన్స్ లో విషం కలిపేశావా? ఎప్పుడో కలిపేశాను పిన్ని. ఎప్పుడు కలిపావు సీత? అయినా ఈరోజు వంట చేసింది నువ్వు కాదు కదా. విషం కలపాలంటే నేనే వంట చేయాలా పిన్ని? రాజ్యం అక్క చేసిన వంటల్లో విషం కలిపితే సరిపోదా? అంటే అనుకున్న పని చేసేసావన్నమాట. చెప్పింది చేయకపోతే నేను సీతను ఎలా అవుతాను పిన్ని? పగ పట్టాక ప్రతీకారం తీర్చుకొని తీరాలి. రాజ్యం! ఏంటమ్మా? ఈ ఐటమ్స్ చేసింది ఎవరు? నేనే చేశానమ్మా. నువ్వు వంట చేస్తున్నప్పుడు సీత ఏమైనా కిచెన్లోకి వచ్చిందా? రాలేదమ్మా. ఆ, మా ఆయన ఫోన్ చేస్తే కాసేపు పక్కకు వెళ్ళానమ్మా. అప్పుడు కిచెన్లోకి ఎవరైనా వచ్చారా? ఏమోనమ్మా, నేను చూడలేదమ్మా. రాజ్యం పక్కకు వెళ్ళిన గ్యాప్ లో సీత కిచెన్లోకి వచ్చి వంటల్లో విషం కలుపుంటుందా మహా? అయ్యో ఓరి దేవుడా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మహా? ఏమైందమ్మా? ఎందుకు తిన్నదంతా వాంతి చేసుకుంటున్నారు? టిఫిన్ నచ్చలేదా? పనికి మాలిందానా? రాత్రంతా చెప్పినా పొద్దున్నే మా ప్రాణాల మీదకి తెచ్చావు కదే పాపిస్తుందానా? వీళ్ళకి నిజంగానే ఏదో అయింది. మా అమ్మ నాన్న విషం కలిపిన స్వీట్స్ తెచ్చారు అంటారా? ఇప్పుడు అనుభవించండి. నా ఫోన్ ఎక్కడ పెట్టాను? మహా అయిపోయింది మహా, అంతా అయిపోయింది. కడుపులో ఒకటే నొప్పిగా ఉంది మహా. కాసేపట్లో నేను చచ్చిపోతానేమో మహా. మహా కడుపులో చాలా నొప్పిగా ఉంది మహా. ఏదో ఒకటి చెయ్యి మహా. అబ్బా అయ్యో, ఫోటో ముందు దీపం పెడతారేమో, ఫోన్లో రిప్పని మెసేజ్లు పెడతారేమో. అమ్మో, ఇంతకీ ముందు ఎవరు పోతారు మహా? నువ్వా నేనా? మనల్ని కాలుస్తారా పోడుస్తారా? మనం స్వర్గానికి పోతావా నరకానికి పోతావా? మనకి పునర్జన్మ ఉంటుందా ఉండదా? మహా మనం దెయ్యాలు అవుతావా పిశాచాలు అవుతావా? చెప్పు మహా. ఛీ! ఆపు నీ వెదవు గోల. వెంటనే నీ ఫోన్ తీసుకుని గిరికి డాక్టర్కి కాల్ చేయి. నేను జనాకి రామ్కి కాల్ చేస్తాను. ఎందుకు మహా? మన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడానికా? ఏయ్! మనము ఇంకా బ్రతికే ఉన్నాం. టైం వేస్ట్ చేయకుండా త్వరగా కాల్ చేయి. వెళ్ళా. సరే సరే.
జనారాం వెంటనే బయలుదేరొస్తా అన్నారు. గిరి కూడా వస్తాడా మహా? డాక్టర్కి కాల్ చేసావా? చేశాను మహా. ఆయన డాక్టర్ ఎందుకు? మనకి పోస్ట్ మార్టం చేయడానికా? ట్రీట్మెంట్ చేయడానికే. ఆ సీత కంటే ముందు నువ్వే నన్ను చంపేలా ఉన్నావు. ఇదంతా సీత వల్లే మహా. మనతో విషం తినిపించి అదేం చేస్తుందో ఏమో. మహా ఎక్కడా? అర్చన ఎక్కడా? మా పిన్ని ఎక్కడా? ఇక్కడైతే వేరు, పైన గదిలో ఉన్నారు, లేక పైలోకానికి పోయారో తెలీదు. చేసిందంతా చేసి మళ్ళీ ఎలా మాట్లాడుతుందో చూడన్నయ్య. వాళ్ళకేమైనా జరగాలి, అప్పుడు చెప్తాం నీ సంగతి. ముందు పిన్ని వాళ్ళు ఎలా ఉన్నారో పైకి వెళ్ళి చూద్దాం పదండి డాడ్. అన్నయ్య పద. ఏంటి సీత, స్టోరీ ఇప్పుడే స్పీడ్ అందుకున్నట్టుంది. క్యారెక్టర్లు పరిగెడుతున్నాయి. స్క్రీన్ ప్లేలో ఆ మాత్రం సస్పెన్స్ లేకపోతే సినిమా బోర్ కొడుతుంది కదా పిన్ని. సరదాగా ఒక చిన్న పందెం వేసుకుందామా సీత? మా ఇద్దరి వదిన్లలో ఎవరు ముందు పోతారంటావ్? పైన అత్తయ్య వాళ్ళు అదే టెన్షన్లో ఉన్నారు పిన్ని. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదమ్మా. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? సినిమా జరుగుతుంది రాజమ్మక్క. కొన్ని సినిమాలు క్లైమాక్స్ వరకు అర్థం కాదు. ఈ కామెడీ క్రైమ్ సినిమాని అలా చూస్తూ ఉండు. నాకైతే ఇది సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపిస్తుంది సీత. సస్పెన్స్ థ్రిల్లరే పిన్ని. వాళ్లకు సస్పెన్సు, మనకి థ్రిల్లింగ్. ఏంటో వాళ్ళు అర్థం కావట్లేదు, మీరు అర్థం కావట్లేదు. అబ్బా, నా కడుపులో తిప్పేస్తుంది మహా. కళ్ళు తిరిగిపోతున్నాయి, ఒళ్ళు తూలిపోతోంది. ఆ, ఏయ్! ఆ, మహా. అయ్యో, నాకు మాత్రం హాయిగా ఉందంటే నాకు అలాగే ఉంది. ఆ, అమ్మా. మహా, అర్చన, పిన్ని బావా. పిన్ని బావా, ఏమండి? ఒరే రామ్, ఆ సీత ఎంత పని చేసిందో చూడ్రా. కాసేపట్లో మహా నేను చావబోతున్నాం రా. మేం బతికేది మరికొద్ది క్షణాలే. ఇవే మా ఆఖరి చూపులు చూసుకోండి రామ్. కంగారు పడకండి పిన్ని, మీకేం కాదు. ఇప్పుడే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం. పదండి పిన్ని. డాక్టర్కి కాల్ చేశాం రామ్. ఈ పాటికి తను వస్తూ ఉంటుంది. ఆ డాక్టర్ వచ్చేలోపు మేం ఎక్స్పైర్ అయిపోతాం. అంతవరకు మా ప్రాణాలు నిలబడవు. మేము లేకుండా మీరు ఎలా బతుకుతారో ఏమో. నీకేం కాదు అర్చన. కాసేపు నీ ప్రాణాలు నిలుపుకో. ధైర్యంగా ఉండు మహా. దేవుడు నీకు అన్యాయం చేయడు. అంతా సీత చేసింది బావా. అది మా ప్రాణాల్ని ఇలా అర్ధంతరంగా తీసుకుపోతుంది అనుకోలేదు. అన్నంత పని చేసింది. డాక్టర్ డాక్టర్, చూడండి, తొందరగా ఒకసారి మా రండి పిల్లల డాక్టర్. కండిషన్ ముందు చూడండి. నన్ను చూడండి డాక్టర్. డాక్టర్, ముందు నన్ను చూడండి డాక్టర్. నా ప్రాణాలు కాపాడండి. ఏంటి నీకు అంత తొందర? ముందు నన్ను చూడని. నీ ప్రాణం గట్టిది మహా, నా ప్రాణం గుడ్డిది. నిన్ను చూసే లోపే గుట్టుకోమంటానేమో. ప్లీజ్ మీరిద్దరూ అలా పడుకోండి. ఎందుకు డాక్టర్? చనిపోయాక ఎలాగో పడుకో పెట్టేస్తారు కదా. అరవకుండా పడుకో అర్చన. డాక్టర్, త్వరగా రండి డాక్టర్. తొందరగా రండి డాక్టర్. నా కళ్ళు చూడండి డాక్టర్. నా హార్ట్ బీట్ చెక్ పడుకోమ్మా. చేయండి డాక్టర్. మేము ఇంకెంతసేపు బతుకుతాం డాక్టర్? దయచేసి కాసేపు మాట్లాడకండి. మీరు తిన్న ఫుడ్ పాయిజన్ అయిందా? మేం పాయిజన్ ఫుడ్డే తిన్నాం. అలా ఎలా తిన్నారు? ఆ సీత విషం పెట్టి వీళ్ళని చంపాలనుకుంది.
అది విషమని తెలియక వీళ్ళు తిన్నారంట. ఆవిడెందుకు మిమ్మల్ని చంపాలనుకుంది? ఏయ్ నువ్వు డాక్టర్వా పోలీసువా? ట్రీట్మెంట్ చేయకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావేంటే? ఏయ్, మేము టెన్షన్గా ఉన్నాం డాక్టర్, త్వరగా ట్రీట్మెంట్ చేయండి. డాక్టర్ దీనంతటికీ కారణం సీత. వెళ్ళి తన పని చెప్తాను. సీత, సీత, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. సీత! ఏంటి మామా, ఈ పాట నీకు నచ్చలేదా? ఇంకో పాట పాడనా? సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, ఉంటే ప్రతివాడు సత్తాడోయ్, కలకాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లా దర్జాగుండాలోయ్. స్టాప్ ఇట్! ఏ మామా, ఈ పాట కూడా నచ్చలేదా? మనిషివా నువ్వు? నీకసలు మానవత్వం ఉందా? మా పిన్నులిద్దరి మీద ఎంత కోపం ఉంటే మాత్రం వాళ్ళు తినే ఫుడ్లో పాయిజన్ కలుపుతావా? నిన్ను కంట్రోల్ మామా, కంట్రోల్. వాళ్ళేదో నాటకం ఆడుతుంటే నువ్వది నమ్మి నన్ను కొట్టడానికి చేయెత్తుతావా? నాటకం ఏంటి? హ? వాళ్ళు తిన్న టిఫిన్లో నువ్వు విషం కలిపావు కదా? నేను కలపలేదు మామా. రామ్, ఈ టిఫిన్లో విషయం కలిపానా? అవును, ఈ టిఫిన్ తినే వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళకేమన్నా అయిందో నిన్ను వదిలిపెట్టను. వెయిట్ మామా. రాజమక్క, అమ్మా. ఇందాక అత్తయ్య వాళ్ళు తిన్నది ఈ టిఫినేనా? అవునమ్మా. ఈ టిఫిన్లో నేను విషం కలిపానని, ఇది తిని మీ పిండి వాళ్ళు చావు బ్రతుకుల్లో ఉన్నారని అన్నావు కదా మామా? నేననలేదు, పిన్ని వాళ్లే చెప్పారు. ఓకే మామా, వాళ్ళన్నట్టు ఇందులో విషం కలుసుంటే నువ్వు ఏ శిక్ష వేసినా నేను రెడీ. కానీ ఇందులో విషం లేకపోతే మీ పిన్ని వాళ్ళని ఏమంటావో నీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాను. అసలు నువ్వేం చేస్తున్నావు సీత? మీ పిన్ని వాళ్ళు నాటకమాడారని నిరూపించబోతున్నాను. ఏ ఏ, ఏ, వద్దు సీత, ఆ విషయాన్ని తినకు. నువ్వు ఆపకు మామా. చూసావా మామా, నీ కళ్ళ ముందే తిన్నాను. ఇందులో విషం ఉందా? నాకేమైనా అయిందా? నేను బాగానే ఉన్నాను కదా. మరి పిన్ని వాళ్ళు అలా ఎందుకు చెప్పారు? సీతని బ్యాడ్ చేయడానికి రా. మహాలక్ష్మి వదిన, అర్చన వదిన కలిసి నీ దృష్టిలో సీతని చెడుగా చిత్రీకరించాలని అనుకున్నారు. అందుకే ఈ టిఫిన్స్లో ఏ విషయం లేకపోయినా ఇందులో సీత విషం కలిపిందని చెప్పి నీతో సీతని తిట్టించి కొట్టించాలని ప్లాన్ చేశారు. నిన్న అమ్మ నాన్న వాళ్ళు ఇంటికొస్తే ఆ స్వీట్స్లో విషం కలిపి తెచ్చారని మీ పిన్ని వాళ్ళు అనరాని మాటలని స్వీట్స్ని బయట పడేయించి మా అమ్మ నాన్నల్ని బయటికి గెంటినంత పని చేశారు. ఈరోజు నా మీద నింద వేశారు. మా వాళ్ళు కానీ నేను కానీ సాటి మనుషులకు విషం పెట్టి చంపేంత దుర్మార్గులం కాదు. ఎదుటి మనిషి బాగుపడాలని కోరుకుంటాం కానీ బాధ పెట్టేవాళ్ళం కాదు. అంటే నిజంగా ఇది పిన్ని వాళ్ళు ఆడిన నాటకమా? నీకింకా అర్థం కాలేదా రామ్?
ఆ టిఫిన్ తిన్న సీతకు ఇంతవరకు విషం ఎక్కలేదు. మీ పిన్ని వాళ్ళకు కూడా ఏమీ కాలేదు. కావాలంటే పైకి వెళ్ళి చూడు. ఇందాక మీరేమో ఇది కామెడీ సినిమా అన్నారు, ఇప్పుడు సీరియస్ సినిమా అయింది. అసలు ఇదేం సినిమానో నాకేం అర్థం కావట్లేదమ్మా. సినిమా క్లైమాక్స్ వరకు చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పానా? పద పిన్ని, పైకెళ్ళి క్లైమాక్స్ చూద్దాం.